నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. పింగళి వెంకటేశ్వరరావు. మా తిరువురు అండి. తిరువురు మండలం అండి. అయితే నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల ఐరన్ వాడామండి. కానీ ఈ మధ్య కాలంలో ఒక ఏజెంట్ వచ్చి, "అన్న ఒకసారి ఎంఎస్ లైఫ్ గురించి వినండి. వాడి చూడండి. నేను చెప్పిన తర్వాత మీకు బాగలేకపోతే మీరే చెప్పండి" అనంటే, సరే అతను చెప్పింది విన్నాను. వింటే అతను చెప్పిన విధానం బాగుంది. తర్వాత సరే అనుకోకుండా ఒక రోజు 2 టన్నులు వాడాం. చూస్తే ఆ రాడ్‌లో చాలా మన్నికుంది. 600+ అంటే మామూలు విషయం కాదు. రెండోది ఏంటంటే, ఎక్కడైనా క్రాంక్ వేయాలంటే ఆ క్రాంక్ వీసే విధానంలో చక్కగా ఉంది ఫ్లెక్సిబిలిటీ. అదే ఇంతకుముందు గతంలో రాట్లయితే టెంపర్ ఉండటం వల్ల మేము లైన్ పెట్టి క్రాంక్ ఎలా వేస్తే నెక్స్ట్ క్రాంక్ వచ్చేసరికల్లా ఈ లైన్ వచ్చేది కాదు. కానీ ఎంఎస్ ల్యాప్ అలా కాదు. ఎక్కడ క్రాంక్ వేయాలన్నా సరే కరెక్ట్గా, అంటే ఆ పొజిషన్ తగ్గట్టుకు వస్తుంది. వేరే రాడ్లయితే సాగిపోతూ ఉంటాయి. కానీ ఈ రాడ్ మాత్రం చాలా కరెక్ట్గా మనం ఎక్కడ పాయింట్ పెట్టామో ఎక్కడ కాగాలో అక్కడ ఆగిపోతుంది. రెండోది, ఎప్పుడైనా కాలమ్స్ నిలబెట్టి ఫుటింగ్లు పోస్తూ ఉంటే ముఠా వాళ్ళు ఏమైనా అవకతవకలు చేసినా, కాలమ్స్ ఏదైనా అవుట్ అయినా, ఆ అవుట్ అయిన పిల్లర్స్ అన్నింటిని రాడ్లు మళ్ళీ కరెక్ట్గా పొజిషన్లోకి మార్కింగ్లో నొక్కాలంటే ఎంఎస్ లైఫ్ రాడ్లు చాలా బాగున్నాయి. రాడ్లు మన్నికున్నాయి, రాడ్డు విధానం బాగుంది, రాడ్డు లెంత్ బాగుంది, కరెక్ట్గా ఇచ్చిన లెంత్ అనమాట. వీళ్ళైతే 38.5లో 38లో చేస్తున్నారు. ఇది 40 ఫీట్లు వస్తుంది. రాడ్డు చాలా బాగుంది. తీసుకున్న ఓనర్ కూడా, మేస్త్రి గారు ఇది చాలా బాగుందండి, రాడ్డు మనకు కలిసి వస్తుందండి, ల్యాబ్ చేయాలన్నా కానీ మనకి అంత ఇది లేకుండా ఉందండి, రాడ్డు విధానం బాగుందండి అని చెప్పి అన్నారు. అయితే మేము ఒక ఓనర్ కాకుండా ఇంకా 4 ఓనర్ చూసాం. ఎందుకంటే ఈ ఎంఎస్ ల్యాబ్ తిరుగురు వచ్చి మాకు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎంతో ఐరన్ వాడాం, ఎంతోమంది సజెషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా, మేస్త్రి గారు మీరు చెప్పిన విధానం బాగుందండి, ఆ రాడ్లో కూడా మనకు బాగున్నాయండి, ఆ విధానం బాగుంది, రాడ్డుకు వచ్చిన తర్వాత రుబ్బింగ్ బాగుందండి, అంటే ప్రింటింగ్ అనమాట దానికి, ఆ విధానంలో కూడా చాలా బాగుందండి. మామూలుగా ఉన్న రాడ్లు అయితే తక్కువ వస్తాయండి, అవి స్ట్రెంత్ వస్తుందా లేదని ఒక దీంట్లో ఉండేవాడు. కానీ ఎంఎస్ అంటేనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగుందండి. ఏమండి, ఇలాంటి రాడ్లు ఇంతకుముందు లేవ్వండి, ఇక రాలేదు కూడా. కానీ ఎంఎస్ లైఫ్ వాడే వాళ్ళకి ఆ విధానం తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఏమండి, మేము ఇంకా బాగుండాలని, ఇంకా మందికి తీసుకురావాలని, ఏమండి ఈ ఎంఎస్ లైఫ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం అండి. ఏమండి, ఏదన్నా ఎక్కడన్నా ఏ పని ఉన్నా సరే ఎంఎస్ లైఫ్నే మేము ప్రయారిటీ చేస్తున్నాం. ఓనర్స్ కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు కూడా బాగుందంటున్నారు. ముందు కూడా ఎంఎస్ లైఫ్ వాడతామని ఎంఎస్ లైఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి.